విశాఖలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలని ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. విశాఖలో వర్ష ప్రభావానికి సంబంధించి అక్కడ అధికారులు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడిని అడిగి తెలుసుకుందాం. నాయుడు, ఏంటి విశాఖలో సిచ్యువేషన్ ఎలా ఉంది? మరొక వైపున అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఏంటి వివరాలు మొత్తంగా? ప్రస్తుతం అయితే తెల్లవారుజాము నుంచి కొంత వర్షం అనేది రిలీఫ్ ఇచ్చింది. మళ్ళీ తర్వాత వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. సో నిన్న గత అర్ధరాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి కొంత విశాఖపట్నంలో అయితే కొంత రిలీఫ్ ఇచ్చింది అనేది మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. చాలా చోట్ల మనం చూస్తే ఏంటంటే పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగిపొరినటువంటి పరిస్థితి అయితే మనకు ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు మరోవైపు మనం చూసుకుంటే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో విశాఖలోని చాలా కొండవాళ్ళ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ కొండవాళ్ళ ప్రాంతాల్లో చాలా వరకు ఏంటంటే కొండ చర్యలు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఒడ్డులు కానీ కింద కొరగడం వల్ల కొంతమంది ప్రజలను ఆల్రెడీ ఖాళీ చేయించినటువంటి పరిస్థితి అటు గోపాలపట్నం కానీ అలాగే ఇటు ఆరులో ఈ పరిసర ప్రాంతాల్లో ఉంది. సో అలాగే మనం చూసుకుంటే కంచరపాలెం పరిసర ప్రాంతాల్లో కూడా ఒక చోట గోడ పడడం జరిగింది. అలాగే ఆనందపురంలో ఒక చోట స్కూల్ గోడ కూలడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటి కంటిన్యూటీ ఆఫ్ రెయిన్ కారణంగా కూడా ఎక్కడైతే ఓల్డ్ బిల్డింగ్స్ కావచ్చు లేకపోతే కొండవాళ్ళ ప్రాంతాలు ఉన్నాయి కదా అవి వర్షానికి నాని ఒక పక్క కొరగడం లేకపోతే కూలడం పరిస్థితి అయితే ఏర్పడింది. సుమారుగా ఒక 80 వరకు పునరావాస కేంద్రాలని విశాఖ నగరంలోనే జీవీఎంసీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి కలెక్టరేట్తో పాటుగా ప్రతి మండల కార్యాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్గా మార్చి ప్రత్యేకంగా ఒక అధికారిని సిబ్బందిని కూడా గత రాత్రిని కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఆల్రెడీ అన్ని స్కూల్స్ కూడా ప్రస్తుతం అయితే సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం విశాఖపట్నంలో కొంతవరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ కాసేపట్లో రెయిన్స్ అనేవి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఏదైతే వాయుగుండం ఉందో అది క్రమంగా బలహీనపడుతూ ఇప్పుడు ప్రస్తుతం అయితే బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారుతుంది. తర్వాత ఇది ఉత్తర ఒరిస్సా అలాగే దక్షిణ పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఇది క్రాస్ అయ్యి మళ్ళీ టువర్డ్స్ లెఫ్ట్కి కిందకే వస్తుంది. కాబట్టి ఇది ఛత్తీస్గఢ్ అలాగే జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. సో ఇది టువర్డ్స్ లెఫ్ట్ ఏదైతే మనకి సౌత్ వర్డ్ కొంతవరకు ఇదై ఉంది. కాబట్టి ఆ సౌత్ వర్డ్ ప్రభావం వల్లనే ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు కూడా వర్షాలు పడుతున్నాయి అనేది మనం చెప్పొచ్చు. మరొక 24 గంటల పాటు వర్షాలు అయితే ఎక్కువగా ఉత్తర కోస్తా జిల్లాలో అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పడతాయి. అటు ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో పడతాయి. కాబట్టి ఇటు కృష్ణాకి అలాగే గోదావరికి ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలతో పాటుగా అటు ఏలూరు ఈ ప్రాంతాలకు కొంతవరకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. మిగతా ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఈరోజు పడేటువంటి అవకాశం అయితే ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదనే హెచ్చరికలు కొనసాగుతున్నాయి.